ఒక సాయంత్రం తన ఇంటి దగ్గర ఉన్న పాత పెద్ద చెట్టులో ఒక విచిత్రమైన వెలుగు మెరిసిపోతున్నట్లు గమనించింది. ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయిన రుక్మిణి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుని ఆ ప్రాంతాన్ని అన్వేషించడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రకాశించే చెట్టుకు దగ్గరే అక్కడ ఒక చొక్కుపై కూర్చున్న మెరుస్తున్న వెండి రంగు గుడ్లగూబను చూసింది. ఆ గుడ్లగూబ దానిని చూస్తూ, రుక్మిణి, నేను నిన్ను ఎదురు చూస్తున్నాను. నక్షత్రాలు ఒక రహస్యం కలిగి ఉన్నాయి, అది నువ్వే కనుగొనగలవు అని చెప్పింది. ఆ గుడ్లగూబ తన రెక్కలను కదిలిస్తూ ఆకాశంలో ఒక మాంత్రిక మ్యాప్ ని చూపించింది. ఈ మార్గాన్ని అనుసరించి నక్షత్రాల రహస్యాలను కనుగొనండి, కానీ మీకు కొంత సవాలు ఎదురవచ్చు. రుక్మిణి మరియు గుడ్లగూబ ఆ మ్యాప్ ని అనుసరిస్తూ ఒక మెరుస్తున్న నదిని చేరారు. ఆ నదిని దాటడానికి ఒక ప్రకాశించే చేప ఒక ప్రశ్నను అడిగింది. ఏది అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది కానీ చూడలేము? రుక్మిణి సమాధానం ఇచ్చింది. కల. ఆ సమాధానానికి ఆ చేప ఒక మేఘ వంతెనను సృష్టించింది. రుక్మిణి మరియు గుడ్లగూబ ఆ వంతెనపై నడిచారు. వారు గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత గుడ్లగూబ రుక్మిణిని తిరిగి ఆ ప్రకాశించే అడవి చెట్టుకు తీసుకువెళ్ళింది. గుడ్లగూబ చెబుతుంది, ఇది వండర్స్ నక్షత్రం. ఇది జిజ్ఞాస మరియు కల్పన యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది ఆవిడల్లో అత్యంత ప్రకాశిస్తుంది. మర్చిపోకండి రుక్మిణి అని చెప్పింది. నక్షత్రాల మాంత్రికత నీలోనే ఉంది. ఇంకా అన్వేషించు, నీ అద్భుతాలను ప్రపంచంతో పంచుకో. ఇలా రుక్మిణి యొక్క మాంత్రిక ప్రయాణం ముగిసింది. కాని ఆమె జిజ్ఞాస ప్రయాణం మాత్రం కొత్తగా మొదలైంది. ఏమి అద్భుతాలు ఆమె కనుగొనగలుగుతుందో మీరు కూడా ఆమెతో చేరగలరు.